Today, this morning, as this is a morning, it is a fitting thing. అంటే నా ఉద్దేశంలో ఒక సరైనది ఏంటంటే ఒక వర్షిప్ గురించి మనం ధ్యానించడం సరైనదిగా నేను భావిస్తున్నాను. నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ఆ మోడల్ ఆఫ్ ట్రూ వర్షిప్. ఒక సరి అయిన మరి వర్షిప్ అంటే ఏంటిది అని. సాధారణంగా మనం వర్షిప్ అన్న మాటను మనం తీసుకుంటున్నప్పుడు మనకు ముఖ్యంగా ఈ వర్షిప్ అన్న మాటను క్రైస్తవులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇతర మన మతాల వారికన్నా కానీ మన ముఖ్యంగా మరి క్రైస్తవులే వర్షిప్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంకొకటి మనం వర్షిప్ అనే పదానికి మనం తెలుగులో మనం తీసుకుంటే చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే మరి సార్ ఆరాధన అని కూడా చెప్పి మనం అంటూ ఉంటాం ఒకటి దాంట్లో. అయితే ఈ యొక్క వర్షిప్ అన్న పదానికి ఇంగ్లీష్ లో కూడా చాలా చాలా అర్థాలు ఉంటున్నాయి. చెప్పాలంటే షోయింగ్ గ్రేట్ రెవరెన్స్, ఇంకా డివోషన్ కానీ, ఇంకా మనం వర్షిప్ అన్నప్పుడు నీల్ డౌన్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా రకాలుగా మనం అర్థాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క వర్షిప్ అన్నది మనం గమనిస్తే చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే మరి ఒక వర్షిప్ కి ఒక క్వయర్ లీడర్ కానీ అట్లా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో మరి పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. ఆ అయితే మరి వాస్తవానికి మనం గమనించి చూస్తే ఈ యొక్క వర్షిప్ అన్న విషయంలో సంఘం అంతా కూడాను అందరు యాక్టివ్ గా మరి దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆడ యొక్క సైలెంట్ లిజనర్ ఎవరు అంటే దేవుడు. అంత సంఘం అంతా కూర్చొని మరి వారు ఏకంగా వారు మరి వర్షిప్ చేస్తుంటున్నప్పుడు దాన్ని మరి వినేది ఎవరంటే మరి దేవాది దేవుడు. అంటే మనం ఇప్పుడు నేను తీసుకున్న మూల వాక్యం ఏంటంటే ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి 20 వచనాలు. కానీ మనం అన్ని చదవాల్సిన అవసరం లేదు, మనకందరికి ఈ యొక్క విషయం తెలిసిన విషయమే అయినప్పటికీ కూడాను నేను అక్కడక్కడ మీకు గుర్తు చేస్తుంటాను, ఎందుకంటే మన సమయం చాలా తక్కువగా ఉంది. దాంతో పాటు నేను కూడా కొద్దిగా లేట్ గా స్టార్ట్ అయినా. సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ఆదికాండం 22వ అధ్యాయము మొదటి నుంచి 19 వచనాలు. అయితే ఇక్కడ జరిగిన విషయం చిన్నగా నేను గుర్తు చేసి దాని తర్వాత ముందుకు వెళ్తాను. మనకందరికి తెలుసు దేవుడు మరి అబ్రహాంని పరిశోధించినటువంటి సంఘటన గురించి ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంటుంది. దాంట్లో మనం గమనించినప్పుడు మరి అబ్రహాము నాకు దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే 2వ వచనం, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతడు అర్పించమని చెప్పాను. అది దేవుడు ఆజ్ఞాపించాడు ఆయనకి. ఏమనంటే వాళ్ళ ఒకడే ఒక కొడుకు మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి తను మరి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆ కుమారుని అనుగ్రహించి ఉంటున్నాడు. మరి ఆ యొక్క కుమారుని బలిగా ఒకడే ఒక కుమారుడు అని చెప్పి స్పష్టంగా దేవుడే చెప్తున్నాడు. మళ్ళా కూడా చెప్పి ఏమంటున్నాడంటే బలిగా అర్పించమని అంటున్నాడు. అయితే ఈ యొక్క వర్షిప్ అనేది మరి ఏ విధంగా ఉండాలి అంటే మరి అబ్రహాము చేసినటువంటి ఆ యొక్క బలి మరి ఎట్లా ఉందంటే దేవుడి యొక్క గుండెను మరి కరిగించేదిగా ఉన్నది. మన యొక్క వర్షిప్ కూడా ఏ విధంగా ఉండాలి అంటే దేవుడు మన యొక్క వర్షిప్ ని విన్నప్పుడు మరి మన స్తుతి ఆరాధనను విన్నప్పుడు దేవుడి యొక్క మనసు కూడా కరిగిపోవాలి. నేను ఆఫ్రికా దేశంలో కొంతకాలం పని చేసినప్పుడు అక్కడ చర్చెస్కి వెళ్ళినప్పుడు చూస్తే వారు ప్రైజ్ అండ్ వర్షిప్ ఏ విధంగా ఉండేది అంటే 60-70 సంవత్సరాల వాళ్ళు 60-70 సంవత్సరాలు స్పష్టంగా నా కళ్ళారా చూస్తుంది. వాళ్ళు ఎగిరి గంతులు వేస్తూ వర్షిప్ చేసేవాళ్ళు. వాళ్ళ ప్లేస్ చర్చెస్ లో ఒక చాలా పెద్ద స్పేస్ వదిలేవాళ్ళు వర్షిప్ టైంలో. ఎందుకంటే అక్కడ ఎగిరి గంతులు అంతగా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఈ యొక్క వర్షిప్ మనం మాట్లాడినప్పుడు మరి మొట్టమొదటిది ఏంటిదంటే ప్రిపరేషన్. అయితే ఈ యొక్క మనం గమనించి చూసినప్పుడు ఇప్పుడు మనకు ఒలింపిక్స్ జరుగుతుంటున్నాయి కదా. ఈ యొక్క ఒలింపిక్స్ గేమ్స్ లో
ఎవరైతే అథ్లీట్స్ పాల్గొంటుంటారో వాళ్ళు పాల్గొనే ముందు వాళ్ళని ఒక్కసారి వారి యొక్క మైండ్ సెట్ ని వాళ్ళని గమనించి చూస్తే వాళ్ళు ఏ విషయాలు ఆలోచించరు. కేవలం దే ఫేస్ ఆఫ్ అంటారు. ఫేస్ ఆఫ్ అంటే వాళ్ళకి ఏం లేదు. ఫేస్ ఆన్, గెటింగ్ దేర్ గేమ్ టు ఫేస్ ఆన్. అంటే కేవలం ఆ యొక్క గేమ్ మీద మాత్రమే దృష్టి ఉంటుంది. ఇంకెక్కడ దృష్టి ఉండదు. 100% ఆ యొక్క గేమ్ పైన దృష్టి ఉంటుంది. మనం కూడా వర్షిప్ లో ఎప్పుడైతే మరి వస్తుంటామో వర్షిప్ చేయడానికి ప్రిపరేషన్ మనం గమనించి చూస్తే ఇక్కడ ఆ మనకు అబ్రహాము చాలా రిచ్ మ్యాన్, మనకు అందరికి తెలుసు ఆ విషయం. అయితే ఇక 3వ వచనం చూసినప్పుడు అబ్ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ఒక్కొక్క మన వర్డ్ తీసుకొని చూస్తే అబ్రహాం ఏ రకంగా తనను తను మరి ప్రిపేర్ చేసుకున్నాడో మనకు కనపడుతుంది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి, ఇవన్నీ మాటలు చూస్తే తను స్వయంగా లేచి తనే మరి ఏంటి గాడిదకు గంట కట్టాడు. దాని తర్వాత కట్టెలు చీల్చాడు. ఇవన్నీ పనులు చూస్తుంటే అబ్ అబ్రహాము ఒకవేళ తను అనుకుంటే తన దగ్గర పని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఆదేశించవచ్చు. కానీ ఈ విధంగా అంటే తను ఇన్వాల్వ్ అయ్యాడు. తను 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 ప్రత్యక్షంగా తనే వచ్చేసి ఏంటున్నాడు, గాడిదకు గంట కట్టి దాని తర్వాత కట్టెలు అన్ని ప్రిపరేషన్ ఎంత ఎవరు చేస్తున్నాడంటే అబ్రహాం చేస్తున్నాడు. అనుకుంటే అక్కడ పని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక మాట మరి తను ఒక మరి చప్పట్టు కొట్టి పని పని స్టార్ట్ చేయండి అని చెప్పేస్తే ఆ పని చేయడానికి ఎంతో మంది రెడీగా ఉంటారు. కానీ తను దేవుని మాటకు అధికంగా తను గౌరవించాడు కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రిపరేషన్. వాస్తవానికి మనం చాలా సార్లు వర్షిప్ లో మనం జస్ట్ లిప్ వర్షిప్ ఉంటుంది మనది. అంటే మనం వి డోంట్ డూ ఇట్ విత్ హార్ట్. మనం ఎప్పుడైతే హృదయంతో మనం వర్షిప్ చేస్తుంటామో, మనకి వెన్ వి వర్షిప్ గాడ్ విత్ అ హార్ట్, గాడ్ గెట్స్ రియల్లీ ప్లీజ్డ్ విత్. ఇక్కడ మరి ఆ యొక్క ప్రిపరేషన్ ఎట్లా అంటే నేను ఏ విధంగా నా తండ్రిని నేను స్తుతించాలి అన్న దానికోసం కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏ విధంగా అంటే మెంటల్లీ, ఫిజికల్లీ, ఎవ్రీ కైండ్ ఆఫ్ థింగ్. లైక్ మనం అక్కడ ప్రిపరేషన్ ఉన్నప్పుడు మరి స్వయంగా మనల్ని మనం ఇంకో చాలా సార్లు ఏమవుతుందంటే ఆ యొక్క గుంపులో మనం ఉంటాము, అందరిలో మనం ఏదో చేస్తా ఉంటాం, అందరితో పాటు మనం కూడా 4 పాటలు పాడడం, 4 మాటలు అట్లా కాదు. మనం ఎప్పుడైతే మనం మన యొక్క మైండ్ ని పూర్తి కేంద్రీకరించి, మనకు హృదయాన్ని పూర్తిగా కేంద్రీకరించి మరి ఆ యొక్క వర్షిప్ మనం ఎప్పుడైతే కొనసాగిస్తుంటామో మరి దేవుడు ఆ యొక్క వర్షిప్ ని అధికంగా ప్రేమిస్తాడు. దేవుడు కూడా మహిమపరచబడుతుంటాడు. కాకపోతే చాలా సార్లు ఏం చేస్తుంటాడు, మనం యెషయా గ్రంథంలో నేను ఆ వచనాలు తీసి చూపించడానికి ఎక్కువ సమయం లేదు, కానీ దేవుడు బాధపడుతున్నాడు. ఏమని అంటే మీరు చాలా మంది ఆ ఏంటంటే కేవలము మా యొక్క లిప్ వర్షిప్ ఉంటుంది మన దగ్గర. లిప్ వర్షిప్ అంటే దానికి హృదయంతో సంబంధించింది లేదు, జస్ట్ ఇట్ ఇస్ కనెక్టెడ్ విత్ ద లిప్స్ ఇట్ సెల్ఫ్. లైక్ ఇక్కడ మరి అటువంటి వర్షిప్ నుంచి దేవుడు మరి సంతోషపడడు. అటువంటి వర్షిప్ నుంచి మనం ఇప్పుడు దానికి ఆ వర్షిప్ కూడా మనము ఇప్పుడు ఒక 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 మనం ఏ విధంగా అయితే వెన్ యూ గో టు ఆఫీస్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫిజికల్లీ, మెంటల్లీ, సైకలాజికల్లీ, సేమ్ ఇస్ ద కేస్ వెన్ యు ఆర్ వర్షిపింగ్ గాడ్, వెన్ యూ వాంట్ టు వర్షిప్ గాడ్, వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఫర్ దాట్. ఇక్కడ మరి ఆ యొక్క మరి బలిని అర్పించడానికి అబ్రహాము అనుకుంటే తన దగ్గర సేవకులు ఎంతో మంది ఉండొచ్చు, వాళ్ళని పిలిపించి ఇవన్నీ సిద్ధం చేయించవచ్చు. కానీ హీ వాజ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్. ఓకే, ఒకటి ప్రిపరేషన్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెపరేషన్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిపరేషన్, సెకండ్ వన్ ఈజ్ సెపరేషన్. ఇక్కడ మరి ఆ ఆది కాండము అదే సేమ్ అధ్యాయంలో 5వ వచనం చూసినప్పుడు మరి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుని మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి దహన బలి కట్టెలు తీసుకొని కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో కత్తిని పట్టుకొని పోయాను. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తాడంటే ఇది ఎటువంటి వర్షిప్ అంటే ఇది అబ్రహాం చేసింది తన యొక్క ఏకైక కుమారుని బలిగా అర్పించడం. అంటే ఇక్కడ ఏంటంటే వాస్తవానికి మన హృదయాన్ని దేవుడికి అర్పించేటట్టుగా మనం ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అయితే ఇది ఏ విధంగా చేయాలన్న విషయంలో మనం ధ్యానిస్తుంటున్నాం. మొట్టమొదటిగా మనం ప్రిపరేషన్ అన్నాం. ఆషామాషిగా ఏదో ఆ టైంకి ఏదో మనం అన్నట్టుగా కాకుండా దానికి వి నీడ్ టు బి సీరియస్ అబౌట్ ఇట్, లైక్ యాజ్ అ స్పోర్ట్స్ పీపుల్, like as I told you just now.
దే యునో దే కంప్లీట్లీ ఇన్వాల్వ్ దెమ్సెల్స్ లైక్ ఇక్కడ ఫస్ట్ ప్రిపరేషన్ సెపరేషన్. అబ్రహాము మరి ఈ యొక్క బలిని అర్పించడానికి వెళ్ళాలనుకున్నప్పుడు మరి ఆ మోరియా పర్వతానికి దగ్గరకు వచ్చినప్పుడు తనకు ఏవైతే కావాలో వాటిని మాత్రమే తీసుకున్నాడు. మిగతా అన్నిటిని కూడా పక్కకు పెట్టేశాడు. ఇక్కడ తనకు కావాల్సింది ఏంటంటే అక్కడ మనం 5వ వచనం చూడొచ్చు కదా, ఎక్కడే ఉండండి, నేనును చిన్నవాడు వెళ్ళి దేవుని మరలా మొక్కి మరలా వచ్చేదని చెప్పారు. దహన బలి కట్టెలు తీసుకున్నాడు, కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును పట్టుకొని పోయాడు, అంతే, ఇంకేమీ లేదు అక్కడ. మనం కూడా సెపరేషన్. ఈ యొక్క వర్షిప్ ని మనం ఎప్పుడైతే మనం దేవుని స్థుతించడానికి కూర్చుంటున్నామో అనవసరమైన విషయాలన్నీ పక్కకు పెట్టాలి. నిజంగా చెప్పాలంటే మనం ఎప్పుడైతే దేవుని స్థుతించాలి ఆరాధించాలని చెప్పి మనం కూర్చుంటామో అదే సమయంలో, కేవలం అదే సమయంలో సాతాను కూడా ఏ రకంగా డిస్టర్బ్ చేయాలి, డిస్ట్రాక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో వాడు కూడా వాడి యొక్క పన్నాగాలు పన్ని వాడు కూర్చుంటాడు. కాబట్టి మనం వి నీడ్ టు బి వెరీ కాషియస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏమవుతుందంటే మనం వర్షిప్ చేయడానికి కూర్చుంటాం, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి అవన్నీ ఆలోచనలు పక్కకు పెట్టాలి. మొబైల్ ఫోన్ ఒకటి, మనం ఫోన్ పెట్టుకుంటాము, మరి ఫోన్స్ వస్తుంటాయి, టెక్స్ట్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా డిస్ట్రాక్టివ్ థింగ్స్. అనవసరమైన విషయాలు ఏమీ ఉండదు. నీవు మనం ఎప్పుడైతే వర్షిప్ చేయడానికి మనం కూర్చుంటున్నామో అక్కడ ఎవరు ఉండాలంటే యూ నీడ్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అక్కడ ఎవరు ఉండాలంటే ఎవరు వర్షిపర్ గాడ్ తప్ప ఇంకా ఎవరు కూడా ఉండడానికి వీలు లేదన్నమాట. అప్పుడు నీవు దేవునితో కలిసి మన వర్షిప్ చేయడానికి మరి ఎంతగానో అవకాశం ఉంటుంది. అంతేకాని మనం మనకు కావాల్సిన వస్తువులన్నీ చుట్టూరా పెట్టుకుని, కొన్నిసార్లు నేను చూస్తుంటాను కొంతమంది టీవీ ఆన్ లో ఉంటుంది, మధ్య మధ్యలో మొబైల్ కొట్టి, ఇవన్నీ ఏమంటంటే డిస్ట్రాక్టివ్ థింగ్స్ ఇవన్నీ. వీటి నుంచి సెపరేషన్ చేసుకోవాలి ఇక్కడ. అబ్రహాము కూడాను మరి మరి ఇస్సాకును అక్కడికి మొరియా పర్వతం పైకి తీసుకెళ్తున్నప్పుడు తనతో పాటు ఇద్దరు సేవకులను కూడా తీసుకొచ్చుకున్నాడు. అయితే మరి బహుశా బలిని అర్పించేటప్పుడు లేక ఇస్సాకుని బలిగా అర్పించేటప్పుడు ఆ యొక్క సేవకులు వచ్చి అయ్యా దయచేసి వద్దయ్యా పిల్లవాడిని అని చెప్పేసి మరి వారించే అవకాశం ఉందేమో బహుశా. అందుకని వాళ్ళు ఎవ్వరు అవసరం లేదు, దేవుడు చెప్పింది ఏంది ఆ పని చేయాలన్నట్టుగా ఏం చేశాడంటే ఇస్సాకును ఆ కట్టెలను ఆ యొక్క నిప్పును మాత్రం తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళి ఉంటున్నాడు. అంటే తనను ఎవరు కూడా స్టాప్ చేయకూడదు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు తనతో ఈ మాట చెప్పిన తర్వాత మనం చూస్తాము అబ్రహాము వెళ్ళి సారాతో ఈ విషయం డిస్కస్ చేసినట్టుగా కూడా మనం ఎక్కడ గమనించం. ఏ అంటే అబ్రహాం బహుశా ఒకవేళ అబ్రహాము షారా చెప్తే ఖచ్చితంగా షారా ఏమనేది ఒక్కడే కొడుకు కాబట్టి బహుశా వద్దని అనేదేమో. కాబట్టి ఇక్కడ అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుడు ఏం చెప్పాడో ఆ రకంగా చేయాలంతే, ఇంకేమీ లేదన్నట్టుగా ఎవ్వరికి చెప్పలేదు అక్కడ. ఆయన దేవుడు ఎందుకంటే అబ్రహాంకు తెలుసు దేవుడు ఏం చెప్తే అది చేయాలంటే. ఎందుకంటే అబ్రహాం ఇంట్లో నుంచి వచ్చినప్పుడే తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఏం తెలియకుండా దేవుడు రమ్మన్నాడు ఇంట్లో నుంచి, బయటకు వచ్చేస్తాడు. అంటే అంత గుడ్డిగా దేవుడిని నమ్మి ముందుకు వచ్చిన వ్యక్తి మరి ఈ యొక్క మరి వయస్సులో మరి ఏకైక కుమారుని దేవుడు బలిగా అర్పించమన్నాడు. అయినా కూడా వెనుక తిరిగి మరి అర్పించడానికి ముందుకు వచ్చి ఉంటున్నాడు. అంటే ఈ యొక్క మరి వర్షిప్ లో చెప్పాలంటే తనకు అనవసరమైన విషయాలన్నీ పక్కకు పెట్టేశాడు. వర్షిప్ కు మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అనవసర విషయాలన్నీ తీసేసి ఎట్లుండాలంటే మన హృదయాన్ని పూర్తిగా దేవుడిపై కేంద్రీకరించే రకంగా ఉన్నప్పుడు ఆ యొక్క వర్షిప్ ని ఒక ట్రూ వర్షిప్ గా మనం అనొచ్చు. సో ఫస్ట్ వన్ ఈస్ ప్రిపరేషన్, నెక్స్ట్ వన్ ఈస్ సెపరేషన్. సెపరేషన్ లైక్ ఇంకొకటి థర్డ్ వన్ ఏంటంటే డెడికేషన్, ఇంకొకటి సమర్పణ అని కూడా అనుకోవచ్చు. మనము 6వ వచనం మనం చూస్తే దీంట్లోనే మరి అబ్రహాము ఈ యొక్క గొప్ప పని, ఒక్క కుమారుని ప్రపంచంలో ఏ తండ్రి కూడాను మరి కుమారుడిని బలిగా అర్పించడానికి మరి తన యొక్క చేతులు రావు, తన యొక్క మనసు రాదు. కానీ అబ్రహాము మరి ఈ యొక్క గొప్ప పని చేయడానికి ముందుకు వచ్చాడు. మరి నిజంగా చెప్పాలంటే మనసు ఎంతగా గాయపడి ఉంటుందో, మనసు ఎంతగా రోధించి ఉంటున్నదో మరి అబ్రహాముకు దేవుడికే తెలియాలి. అయితే కూడా మనం ఇక్కడ మనం గమనించవచ్చు ఏంటంటే అబ్రహాం వాస్ టోటల్లీ డెడికేటెడ్ టు గాడ్. అబ్రహాం ఈ పని ఈ యొక్క గొప్ప విషయాన్ని ఏ విధంగా చేయడానికి ముందుకు వచ్చింటున్నాడంటే అబ్రహాము తను అని తనలో ఆలోచన అంటూ ఏమీ లేదు. ఎప్పుడో దేవుడికి పూర్తిగా సమర్పించుకున్నాడు. పూర్తిగా తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడే ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండా పూర్తిగా సమర్పించుకున్నాడు. కాబట్టి ఇంకా
ఈ యొక్క విషయాన్ని తన మరి చేయగలిగి ఉంటాడు. లేకపోతే సమర్పించుకోకుండా ఉంటున్నట్లయితే ఇటువంటి ఈ యొక్క సాక్రిఫైస్ ని మరి చేయడానికి అబ్రహాం యొక్క చేతులు గాని, హృదయం గాని మరి వచ్చేది కాదు. ఆల్రెడీ హి డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ టు గాడ్ కంప్లీట్లీ లాంగ్ బ్యాక్. కాబట్టే ఆ యొక్క డెడికేషన్ ఇట్సెల్ఫ్ డ్రోవ్ హిమ్ టు డూ దిస్ గ్రేటెస్ట్ సాక్రిఫైస్. ఈ యొక్క గొప్ప సాక్రిఫైస్ ని చేయడానికి చేతులు రావు, మనసు రావు. ఎట్లొస్తుందంటే ఆల్రెడీ పూర్తిగా దేనికి సమర్పించుకున్నాడు. మన యొక్క వర్షిప్ కూడా ఎట్లుండాలి అంటే మరి పూర్తిగా డెడికేటెడ్ గా ఉండాలి దేవుడికి. ఇంకా మనం ఎట్లంటే ఇక మనలో ఇంకా ఏమీ లేదు సంపూర్ణంగా. మనకు తెలుసు కదా, పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయంతోను మనం దేవుణ్ణి సంపూర్ణంగా డెడికేట్ మనం ఎప్పుడైతే దేవుణ్ణి వర్షిప్ చేస్తుంటామో గాడ్ గెట్స్ ప్లీజ్. చాలా సార్లు మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక వర్షిప్ అనే పదానికి చాలా చాలా ప్రాముఖ్యతను బైబిల్లో మనం చూస్తుంటున్నాం మనం. సో ఎట్లా చేయాలి వర్షిప్ అన్న విషయంలో మనం మాట్లాడుతూ ఏ విధంగా అబ్రహాం ఆ యొక్క బలిని మరి ఇచ్చి ఉంటున్నాడో అదొక గ్రేటెస్ట్ సాక్రిఫైస్. ఎందుకంటే దాని తర్వాత భూమి పైన ఉన్న జనములన్నీ కూడా ఈ యొక్క సాక్రిఫైస్ తర్వాత ఆశీర్వదించబడి ఉంటున్నాయి. ఇంకొకటి, దేవుడు ఆదామును సృష్టించి ఉంటున్నాడు, సంతోషపడ్డాడు. కానీ ఆ యొక్క సంతోషం ఎక్కువ రోజులు లేదు. కాకపోతే అబ్రహాం చేసిన ఈ యొక్క గొప్ప ఈ యొక్క సాక్రిఫైస్ ని బట్టి మన తర్వాత చూస్తాము మరి భూమి ఉన్న జనాలన్నీ కూడా ఆశీర్వదించబడినట్టుగా. ఎందుకంటే గాడ్ ప్లీజ్డ్ విత్ దాట్, విత్ ద సాక్రిఫైస్. దేవుడు చాలాగా సంతోషపడి ఉంటున్నాడు ఆ యొక్క సాక్రిఫైస్. సో ద ఫస్ట్ వన్ ఈస్ ప్రిపరేషన్. మనం దాని మొదటగా మనం సంసిద్ధత ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సెపరేషన్. ఎప్పుడైతే మనం వర్షిప్ చేయడానికి కూర్చుంటున్నామో వీ నీడ్ టు సెపరేట్ ourselves ఫ్రమ్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో ఉన్న సమస్తం నుండి మనం వీ నీడ్ టు సెపరేట్ ourselves. నెక్స్ట్ ఏంటంటే డెడికేషన్. సమర్పణతో కూడిన వర్షిప్ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క వర్షిప్ ని మరి అంగీకరిస్తాడు. దాని ద్వారా దేవుడు ఎంతగానో మరి సంతోషపడతాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఏదైతే విషయం సంతోషపరుస్తుందో మరి దానికి మరి ఏంటంటే ఇక్కడ మరి ఆ దేవుడి నుంచి ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ద ఫోర్త్ థింగ్ ఏంటంటే ప్రొక్లమేషన్. మరి ఈ రకమైన గొప్ప సాక్రిఫైస్ మరి చేసినందుకు మరి జరిగిన ప్రొక్లమేషన్ ఏంటి అంటే మనం 22వ అధ్యాయంలో 11 నుంచి 14 వచనాలు చూస్తే ఆ చేయటం, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేనేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెన్ను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుతున్నదన్నాడు. అప్పుడు అబ్రహాం కళ్ళెత్తి చూడగా పొదలో పొట్టేలు ఒకటి కనబడింది. అబ్రహాం వెళ్లి పొట్టేలు పట్టుకుని కుమారుని బలిగా అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుచున్నది. ఇది వాస్తవానికి ఇక్కడ ఈ యొక్క ప్రొక్లైమ్ ఏంటంటే నీవు దేవుడికి భయపడే వాడవు అని చెప్పేసి ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. మనం వాస్తవానికి కొన్నిసార్లు చూస్తే మరి చాలా మంది మరి ఈ విషయాన్ని గమనించారు. మరి ఈ విధంగా నేను చెప్పడం మరి తప్పుగా ఎవరైనా భావిస్తే క్షమించండి. అబ్రహాము దేవుని విశ్వాసం ఉంచి ఉంటున్నాడు, ఖచ్చితమే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ అబ్రహాం యొక్క విశ్వాసం నిర్ధారణ అయింది పూర్తిగా ఎక్కడంటే ఇస్సాకు బలి ద్వారా. ఎందుకంటే ఇంటి నుండి వచ్చాడు. దాని తర్వాత మన అబ్రహాం సంతానం కలిగినప్పుడు దేవుడు ఎన్నో మరి చెప్పినప్పటికీ కూడాను ఇస్సాకు పుట్టక ముందు ఇష్మాయేలు గురించి ఆయన ఎక్కువగా ఆలోచించి ఉంటున్నాడు. కొన్నిసార్లు ఏమనుకున్నాడంటే ఇష్మాయేలుని ఇష్మాయిల్ని ఆశీర్వదించమని దేవుడిని బలవంతం పెడుతుంటాడు. అంటే ఇక్కడ ఆ యొక్క విశ్వాసంలో కొంత సన్నగిలి ఉంటున్నట్టుగా మనం చూస్తాం. కానీ ఆయన ఇంటి నుండి వచ్చినప్పుడు ఉన్న విశ్వాసం పూర్తిగా నిర్ధారణ జరిగినది ఎక్కడంటే ఇస్సాకు బలి ద్వారా. ఎట్లంటే అక్కడ పూర్తిగా నువ్వు దేవునికి భయపడవాడవు అని చెప్పి మరి ఇక్కడ మరి దేవుని దూత ఆయనకి చెప్తూ ఉంటున్నది ఇక్కడ. అంటే ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. ఓకే. సో ఇక్కడ ప్రొక్లమేషన్. నెక్స్ట్ వన్ ఏంటంటే రెస్టరేషన్. దీని యొక్క ఫలితం ఏంది అని మనం గమనించి చూసినప్పుడు మరి ఆ దాని ప్రొక్లమేషన్ ఏంటి, రెస్టరేషన్ ఏంటని చూసినప్పుడు 17th వర్డ్స్, నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రం వలె సముద్రమందలి
ఇసుక వలె నీ సంతానమును నిశ్చయంగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ అబ్రహాం చేసిన ఈ యొక్క గొప్ప బలి ద్వారా అబ్రహాం ఒక్కడే మరి ఆశీర్వదించబడలేదు. ఎంతగా అంటే ఆ యొక్క ఆశీర్వాదము ఈ రోజు కూడాను మరి వారిపై ఇశ్రాయేలీయులపై ఉంటున్నది. ఇశ్రాయేలీలే కాదు, మనం మనం దత్తత పుత్రులుగా మనం తీసుకొనబడినట్టు మన పైన కూడా ఆ యొక్క ఆశీర్వాదం ఉంటున్నది. అయితే ఎంతగా అంటే వారి శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. నిశ్చయం నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానం నిశ్చయముగా అంటే ఇంకా మన దాంట్లో డౌటే లేదు, ఇంకా ఏ రకమైన సందేహం లేకుండా ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఏది మరి ఆ యొక్క మరి సాక్రిఫైస్, ఆ యొక్క గొప్ప మరి ఆ యొక్క సాక్రిఫైస్ ద్వారా నీ సంతతి వారు తమ శత్రువులు గమని స్వాధీనపరుచుకుంటారు. వాళ్ళ యొక్క ఎనిమీస్ టెరిటరీస్ అన్నింటినీ కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకునేంత గొప్ప శక్తి బలాన్ని వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. అంత మాత్రమే కాక 18th వర్స్ చూసినప్పుడు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. భూలోకంలో జనాలందరినీ కూడా ఇక్కడ చూడండి, అబ్రహాం తను మాత్రం ఆశీర్వదించబడడం కాదు, కానీ భూలోకంలో ఉన్న జనములన్నీ కూడాను ఆశీర్వదించబడుతుంటారని చెప్పేసి, నీవు నేను ఈరోజు ఆశీర్వదించబడుతున్నామంటే కూడాను దానికి ఒక మరి కారణం ఏంటి అంటే అబ్రహాము చేసినటువంటి ఆ గొప్ప బలియాగము. అయితే ఆ యొక్క ట్రూ వర్షిప్ ని అబ్రహాం కొనసాగించున్నాడు. అబ్రహాం మరి ఏమాత్రం సందేహించకుండా చేసి ఉంటున్నాడు. ఎందుకంటే అబ్రహాము తన యొక్క హృదయాన్ని ఎప్పుడో దేవుడికి ఇచ్చేస్తాడు. ఇంకా తను అంటూ ఏమీ ఆలోచించుకోలేదు కాబట్టి ఇస్సాకును బలి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఉంటున్నాడు. ఒకవేళ తన అని చెప్పి స్వార్థంగా ఒక్క సెకండ్ ఆలోచించినప్పటికీ ఈ యొక్క గొప్ప సంఘటన జరిగి ఉండేది కాదు. బలిని అర్పించడానికి తన ముందుకు వచ్చి ఉండేవాడు కాదు. కాబట్టి మరి 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 ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మరి ఒక నిజమైన వర్షిప్ ని మనం చేస్తుంటున్నప్పుడు మరి ఏ విధంగా ఉండాలి అంటే మరి అది ఫస్ట్ వి నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. ఒక సంసిద్ధత ఉండాలి మనం, మెంటల్లీ, ఫిజికల్లీ, సైకలాజికల్లీ, సేమ్ స్పిరిచువల్లీ కూడా. నేను నా తండ్రిని ఏ విధంగా ఆరాధించాలని చెప్పి దానికి ఒక హృదయాన్ని మనం ఆల్రెడీ సిద్ధం చేసుకొని తండ్రిలో కూర్చోవాలి. రెండవది ఏంటంటే సెపరేషన్. ఆ యొక్క ఎప్పుడైతే వర్షిప్ చేయడానికి మనం కూర్చుంటామో మనకు అనవసరమైన అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటి నుంచి మనం పక్కకు పెట్టుకొని మనకు కావాల్సింది ఏంటి అంటే కొన్నిసార్లు మనకు ఆ యొక్క వర్షిప్ లో ఆ వర్షిప్ అయిపోయిన తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు కూడా. కొన్నిసార్లు దేవుడు కొన్ని వచనాలు చెప్తుంటాడు, కొన్ని బైబిల్ కొంత దర్శనాలు ఇస్తుంటాడు. మరి నీకు కావాల్సిన వస్తువు బహుశా నీకు అనుకుంటే పెన్ను, పేపర్, వాటర్ పెట్టుకో అంతే అనవసరమైన, కానీ అవసరమైనది అనవసరమైన ఏది కూడాను మనసులోనికి రానియద్దు. ఫిజికల్లీ కూడాను మనకు అనవసరమైన అన్నిటి నుంచి మనం దూరపరచుకోవాలి. ఓకే. దాని తర్వాత డెడికేషన్. మన వర్షిప్ ఏ విధంగా ఉండాలంటే డెడికేటెడ్ గా ఉండాలి. అప్పుడు దేవుడు ఆ యొక్క వర్షిప్ ని అంగీకరిస్తాడు, సంతోషిస్తాడు. అటువంటి వర్షిప్ ని ఏం చేయాలంటే ప్రొక్లమేషన్. ఆ దేవుడు ఎప్పుడైతే మన ఆరాధన ద్వారా సంతోషపడతాడో దాన్ని అప్పుడు ఏమంటారంటే గాడ్ ప్రొక్లెయిమ్స్ యాజ్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద కేస్ ఆఫ్ అబ్రహాం. దాని తర్వాత రెస్టరేషన్. రెస్టరేషన్ ఏంటి అంటే మరి నాట్ ఓన్లీ అబ్రహాం, మరి ఈవెన్ మొత్తం భూమి పైన ఉన్న మరి జనములందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి, బహుశా ఈ మాట దేవుడు మరి ఆదామును సృష్టించిన తర్వాత సంతోషపడ్డాడేమో, కానీ ఆ యొక్క ఇంత గొప్పగా మరి సంతోషపడ్డది ఎక్కడంటే అబ్రహాం ఈ యొక్క బలియాగం ద్వారా. మరి అబ్రహాం చేసిన ఈ యొక్క బలియాగం ఎట్లంటే తన హృదయపూర్వకంగా చేసిన బలి కాబట్టి మరి ఆ యొక్క బలిని దేవుడు అధికంగా ఆస్వాదించుంటున్నాడు. అది ఎందుకంటే అధికంగా సంతోషించుంటున్నాడు. కాబట్టి మనం కూడా మన హృదయంని బలిగా అర్పించాలి. మనకు హృదయమే బలిపీఠంగా ఉండాలి. అప్పుడు ఆ యొక్క బలిని దేవుడు మరి మరి అంగీకరిస్తాడు. అదే విధంగా దేవుడు సంతోషపడతాడు కూడా. కాబట్టి మన యొక్క మరి మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోవడం కానీ మరి మనకు హృదయాన్ని మరి సెపరేట్ చేసుకోవాలి అన్ని విషయాల నుంచి. మరి ఇట్ షుడ్ బి ఎ డెడికేటెడ్ వర్షిప్ అండ్ దెన్ యూ కెన్ గెట్ ప్రొక్లమేషన్. యూ కెన్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద వర్షిప్ యు కెన్ గెట్ ద రిజల్ట్ ఏంటంటే
రెస్టరేషన్. సో దేవుడు ఏ విధంగా అయితే అబ్రహాము మరి ఈ యొక్క గొప్ప సాక్రిఫైస్ చేసి ఉంటున్నాడో ఆ రకంగా మన యొక్క హృదయాలను కూడా మరి దేవుడికి మరి బలిగా అర్పించినట్టు మన హృదయం ఒక బలిపీఠంగా ఉన్న మరి బలిపీఠంగా తయారుగా ఉండాల. అప్పుడు దేవుడు దాన్ని డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ ఇట్ అండ్ వి విల్ హ్యావ్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మరి మరి క్రియేటర్ దేవుడికి మొదటగా వందనాలు చెల్లిస్తుంటున్నాను.